జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై గోమాత. పవిత్రమైన మాఘమాసం మొదలైంది. ఈ రోజు నుంచి మాఘమాసం. అయితే ప్రతిసారి మేము అడిగినట్టు గోగ్రాసం గురించి అడగకుండా ఒక చిన్న విషయం చెప్తామండి. హరివంశంలో మొన్ననే ఒక కథ అండి. కాశీరాజు అంటే హరివంశం అనేది ద్వాపరయుగం నాటిది అనమాట. ద్వాపరయుగంలో హరివంశం దాని గురించి. కాశీరాజుకి ఒకసారి ఆ కాశీ నగరంలో మొత్తం క్షామం వస్తుంది అనమాట. వర్షాలు పడవు, దాదాపు 20-30 ఏళ్ళు వర్షాలు పడకపోతే యదు మహారాజులో స్వపల్కుడు అని ఒక రాజు ఉంటారు. ఆయన ఎక్కడ వస్తే అక్కడ వర్షాలు పడతాయని ప్రతిదీ బాగా పురాణాల్లో కూడా ఉంది. స్వపల్కుడు అని ఆయన్ని తీసుకొస్తారు. ఆయన తీసుకొని రాగానే వెంటనే ఆ రోజే వర్షం పడుతుంది అనమాట. అంత కాశీరాజు ఎంతో గొప్ప సంతోషపడి వాళ్ళ కూతుర్నిచ్చి గాంధిని అని ఆవిడ కూతుర్నిచ్చి ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ గాంధిని ఎంత గొప్పదంటే ఆవిడ కడుపులో ఉన్నప్పుడు చెప్తుందనమాట, పుట్టకుండా రోజు గోదానం చేస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుంది అనమాట. రోజు గోదానం చేస్తే నేను పుట్టాలి, నాలాంటి గొప్పది పుట్టాలి అంటే రోజు మీరు గోదానం చేయాలి, అంటే దానికి మించిన పుణ్యకార్యం లేదు, గోదానం చేస్తే నేను మీకు పుడతానంటాను అనమాట. అప్పుడు నువ్వు ఇప్పుడే కాదు, నీకు వివాహం అయ్యాక కూడా నేను ఉన్నంత వరకు నేను గోదానం చేస్తాను, నువ్వు రామ్మా అని చెప్తారు. ఆవిడే గాంధిని స్వపల్కుడికి పుట్టిన వాళ్ళే అక్రూరుడు మనకు తెలుసు కదా. కృష్ణుడు అంటే ఎంత ప్రాణం. నవవేద భక్తుల్లో కూడా వందనం చేసేవాడు అక్రూరుడు. అంత గొప్పవాడు పుట్టాలి అంటే ఈ గోవులు, గోదానము, గోసేవ ఇవన్నీ చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. అందుకే నేను ఏమన్నా అంటే మన రోజు గోదానం చేయడం మన వల్ల కాదు, ఎవరి వల్లనూ కాదు. అన్ని చేయాలన్నా తీసుకునేవాడు లేరు. కానీ గోసేవ, గ్రాసం అందించడం మనం యథాశక్తి చేస్తే మన వంశం తెలుస్తుంది. మాఘమాసం వచ్చింది. ఈ ఒక గోమాత అనుగ్రహం వల్ల ఈ వారం రోజులుగా మనం చాలా మంది భక్తులు రెస్పాండ్ అవుతున్నారు. మనం ప్రతిరోజు మీరు చూసాం కదా, మనం ప్రతిరోజు గడ్డి బండి తెప్పిస్తున్నాం. మన వారానికి 3-4 తెప్పించేది ఇప్పుడు ప్రతిరోజు తెప్పిస్తున్నాం. ఈ విధంగానే మనం చేయాలనే మా సంకల్పం. ఒక 4-5 ఏళ్ళుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో గోమాత అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో ఖచ్చితంగా అవుతుంది. జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై గోమాత.